ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక మెత్తబడే తత్వం. సో, ఎముక మెత్తబడే జబ్బు మైల్డ్, మోడరేట్ స్టేజు, సివియర్ స్టేజు అట్లా డివైడ్ చేస్తాం. కొద్దిగా తక్కువ బోన్ డెన్సిటీ చాలా మెత్తబడకుండా ఒక మాదిరిగా మెత్తబడితే దాన్ని ఆస్టియోపీనియా అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే పూర్తిగా మెత్తబడిపోయి ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపీనియాని, ఆస్టియోపోరోసిస్ని ఎట్లాగా డయాగ్నోస్ చేయాలా, ఎట్లా తెలుసుకోవాలా అంటే బోన్ డెన్సిటీ అనే టెస్ట్ ద్వారా తెలుస్తుంది. బోన్ డెన్సిటీ డెక్సా స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. అల్ట్రాసోనిక్ బోన్ డెన్సిటోమెట్రీ అనే చిన్న మిషను అతి తక్కువ ఖర్చుతో చేసుకునేదాన్ని 300-400 ఖర్చు అయింది. దాని ద్వారా కూడా బోన్ డెన్సిటోమెట్రీ తెలుసుకోవచ్చు. బోన్ డెన్సిటోమెట్రీలో మీ టీ స్కోర్ అనేది -1 కంటే తక్కువ ఉంటే అప్పుడు నార్మల్ ఉన్నట్టు. -1 నుంచి -2.5 ఉంటే ఆస్టియోపీనియా అని, -2.5 కంటే ఎక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ అని చెప్తాం. దీంట్లో ఎంత తక్కువ ఉంది అనే దాన్ని బట్టి మీ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఫ్రాక్చర్ రిస్క్ నుంచి తప్పించుకునేదానికి అవకాశం ఉంది. అది చాలా మెత్తబడి చూసుకోక ఫ్రాక్చర్స్ అయితే ఒక్కొక్కసారి బ్యాండేజే కాకుండా ఆపరేషన్ వరకు కూడా పోయే ప్రమాదం ఉంది. ఆ ఆపరేషన్ చేసే క్రమంలో అనస్థీషియా రిస్క్, లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక 45 ఏళ్ల వయసు దాటిన వారు ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది చేసుకొని మీ కాంప్లికేషన్ని అవాయిడ్ చేసుకున్నట్టయితే ఎంతగానో మీరు ఖర్చుని తప్పించవచ్చు.